రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తాడు, ఏంటంటే లాస్ట్ 6 నెలల ముందు చేస్తాడు. ఇక్కడ నిధులు నాయన, నిధులు లేవు, విధులు లేవు, ఏమి లేవు, వాళ్ళు తింటందుకే సరిపోతలేదు. మీకు ఇచ్చేది ఎక్కడిది? రేవంత్ రెడ్డి పాలనలో ఇంకేదో జరుగుతుంది అనేది. ఎందుకు అనంటే కాలువల పైన కాంగ్రెస్ నిర్లక్ష్యం, ఇదేమో ఇసుక దోపిడీ. ఇది కాంగ్రెస్ కాలువల మీద వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. ఏది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టకుండా తవ్విన కాలువలు, ఎవడన్నా ప్రాజెక్టులు కట్టిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత ఎవడన్నా మిగతా అన్ని కానీ ఈయన ముందే వాకింగ్ తయారు చేసుకుని ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. అట్లా వీళ్ళు కాలువలు తవ్విర్రు. కాలువలు పైన ఇప్పుడు 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ. ఏడాదైనా తట్టడి మట్టి తీయని తెలంగాణలో కాలువలలో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ నిండుగా ప్రవహించినాయి. చెరువులన్నీ నిండుకుండా లెక్క బ్రహ్మాండంగా కనిపించినాయి. ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా రైతు కళ్ళల్లో ఆనందం, ఎక్కడ చూసినా సమృద్ధిగా పంటలు, ఇవన్నీ అవపడ్డాయి. ఇదంతా గత తెలంగాణ వైభవం. ప్రస్తుత తెలంగాణ ఏంది అంటే విధ్వంసం. తెలంగాణ విధ్వంసం. ఎక్కడ చూసినా కూల్చివేతలు, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అహంకారము ఇప్పుడు ఏంది కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అవపడుతుంది. 6 నెలల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది అయింది. ఇప్పటివరకు తంగళ్ళపల్లి ఇల్లంతకుంటలో సాగునీటి కోసం ఎండుతున్న 20,000 ఎకరాలు. నీళ్ళు ఇవ్వాలని 20 రోజులుగా రైతుల దీక్షలు, నీళ్ళు ఇవ్వాలనే రైతుల దీక్షలు, ఇండ్లు కూలగొట్టదని పేదల దీక్షలు, మాకు ఉద్యోగులకు బకాయిలు ఇవ్వండి అని రిటైర్డ్ ఉద్యోగుల దీక్షలు, మాకు వేతనాలను కట్ చేయకురో బాబు, ఆ విద్యా కమిషన్ దారుణమైన రికమెండేషన్లు ఇచ్చారు, దాన్ని పట్టించుకోదని ఇప్పుడు ఉపాధ్యాయులు దీక్ష చేసే విధంగా, ఆర్టీసీని విలీనం చేయండి రా మొర్రో అని ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, సమ్మెలకు పిలుపులు. ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది తెలంగాణలో తప్ప. ఓ మంచి కార్యక్రమం, ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం చేశాడు, ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చాడు, ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేస్తున్నాడు అని ఏ కోశాన వినబడట్లేదు. ఒకటి పార్టీలొల్లి, లేకపోతే విధ్వంసంలొల్లి, ఇది 2 తప్ప ఏమీ లేనే లేదు. సాగునీటి కోసం రాస్తారోకో, వెంటనే రంగనాయక సాగరు, మల్లన్న సాగర్కు నీళ్ళు ఇవ్వండి. సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టేజ్ వద్ద రైతుల ఆందోళన. రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటూ. ఎక్కడ నిధులు నాయన? నిధులు లేవు, విధులు లేవు, ఏమి లేవు, వాళ్ళు తింటందుకే సరిపోతలేదు. మీకు ఇచ్చేది ఎక్కడిది? రైతులు అనేది ఇప్పుడు వీళ్ళకు ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయిన్కు పనికొచ్చే ఒక టూల్ మాత్రమే తప్ప రైతులకు కానీ ఇంకెవ్వడికి చేయాలని కానీ రేవంత్ రెడ్డికి ఏ కోశానం లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తాడు, ఏంటంటే లాస్ట్ 6 నెలల ముందు చేస్తాడు. ఇక మీరు మర్చిపోండి, రేవంత్ రెడ్డి పాలనలో ఇంకేదో జరుగుతుంది అనేది. ఎందుకు అనంటే లాస్ట్ 6 నెలల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తాడు. అందులో ఏ మాత్రము డోకా లేదు. ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తాడు. మళ్ళా అందిన కాడికి డబ్బులు ఎన్నికల్లో వంచుతాడు. మళ్ళా ఇంతకు మించి చూసారు కదా 6 నెలల్లో ఎట్లా చేశాను. ఇప్పుడే ఇక ఒక కొలిక్కి వచ్చింది రాష్ట్రము. ఇక వచ్చే పాలనలో మాత్రం ఇక మొత్తం బ్రహ్మాండం భజగోవిందం చేస్తానని ఈ ఎజెండా పెట్టుకుంటాడు. ఎందుకు ఇన్ని రోజులు చేయలేదురా అబ్బాయి అంటే ఆయన దగ్గర కారణం ఆల్రెడీ ఉన్నది. ఏ గీన చేసినా అప్పులు తీర్చడానికే నాకు ఈ 4.5 ఏళ్ళ సమయం పట్టింది. ఈ 4.5 ఏళ్ళలో మొత్తం ఇక రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండం చేసేసిన, అప్పులన్నీ తీర్చేసిన, పథకాలు రచించేసిన, ఇప్పటి నుంచి ఇక మిగులే తప్ప మనకు ఇక అప్పులు లేనే లేదు, తగిలేది లేదు. ఇక నుంచి చూడు ఇక రాష్ట్రము ఉరుకులు పరుగులు పెడుతుందని మొదలు పెడతాడు. ఏది ఇంకో ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయి అన్నప్పుడు అప్పటిదానిక ఈ తిప్పలు తప్పవు మీకు, ఆయనకు అప్పులు తప్పవు, మీకు తిప్పలు తప్పవు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తము భ్రష్టు పట్టించి అసలు ఇక దీన్ని ఎవ్వడూ బాగు చేయలేని స్థాయికి తీసుకెళ్ళడమే ఇప్పుడు రేవంత్ కంకణ పుసుకున్న. రేపు వేరే బీఆర్ఎస్ వచ్చినా కూడా ఇంతగానో నాశనం చేసిపోయాడు ఏంద్రా బాబు, ఇంత విధ్వంసాన్ని బాగు చేయాలంటే మాకు కూడా అయ్యేటట్లు లేదన్న లెవెల్కు దీన్ని వెళ్ళాలి. ఇప్పుడు ఆ పద్ధతిలో ఒక సాగునీటి ప్రాజెక్టులు మొత్తం నిర్లక్ష్యం చేస్తున్నాడు. అవి పర్రెలు పట్టినాయి. ఇప్పటికే 2 ఏళ్ల కింద చెప్పింది ఏది NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అరే బాబు ఆ ప్రాజెక్టులు ప్రమాదకరంగా తయారవుతున్నాయి, వాటికి వెంటనే మరమ్మతులు నిర్వహించడం నాయన, లేకపోతే కూలిపోయే ప్రమాదం ఉన్నది, వేలల్లో నష్టం జరిగే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది అంటున్నారు.
వాటి తెరువు పోవట్లేదు. అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ గురించి ఇంకా మొన్నటిదానిక కూలేశ్వరాన్ని ఇప్పుడు కాళేశ్వరం అన్నాడు. ఇప్పుడు కాళేశ్వరాన్ని ఎందుకు వాడుతున్నాడంటే ఇసుక దోపిడీకి వాడుతున్నాడు. మరమ్మతులు చేయిస్తారంటే అందరూ సంతోషపడ్డరు. అరే రేవంత్ రెడ్డికి కూడా బ్రహ్మాండంగా జ్ఞానోదయం కలిగింది కాళేశ్వరం మీద, కాళేశ్వరం గురించి నిజం తెలిసింది, సరే ఎవరికో ఒకసారి ఎప్పుడో కలిగింది అని అనుకున్నాం మేము కూడా. కాళేశ్వరం కూలేశ్వరం కాదు ఇప్పుడు కాళేశ్వరం అని మాట మార్చిండు అనుకున్నాం. ఆయన మాట మార్చలే, బుద్ధి మార్చిండు. ఏంటంటే దీన్ని నిరుపయోగంగా పనికి ఆడ పడేస్తే ఏం ఉపయోగం లేదు, మరమ్మతులు అనే పేరు చెప్పి ఆడ ఉన్న ఇసుకను మొత్తం దోపిడీ చేద్దాం. ఇది స్కెచ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కెచ్ ఏందయ్యా అంటే మరమ్మతుల పేరు మీద కాళేశ్వరంలో ఉన్న ఇసుక దోపిడీ, మైనింగ్ మాఫియాని అక్కడ బ్రహ్మాండంగా పెంచి పోషించాడు. ఇప్పుడు దాంట్లో నుంచి ఇంతకుముందు రైతులకు పంటకు నీళ్ళు వస్తే రైతుకు ఇంట్లో పైసలు వచ్చేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా లారీలను పెట్టి లారీలలో పైసలు నింపుకపోయే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఎవరు, రేవంత్ రెడ్డి. సో ఇది మరమ్మతుల పేరిట జరుగుతున్న పెద్ద కుట్ర, ఒక విధ్వంసం. ఇది ఒక విధ్వంసం. ఎందుకంటే అందులో ఇసుక పోతే ఆ ఇసుకలు లేకపోతే ఏ ప్రాజెక్టులు కూడా ఉండయి, మొత్తము ఇంకా శ్మశానం అవుతాయి. అలాంటి ఒక ఘోరమైన ప్రమాదానికి ఈయన ఈ పునాదులు వేస్తున్నాడు. వందల లారీలతోటి ఇసుకను తరలిస్తున్నాడు. ఆ ఇసుక లేకపోతే ఆ ప్రాజెక్టులు ఉండవు. ఎందుకంటే ఆ నీటి వేగాన్ని తగ్గించాల్సింది, వాటికి బలం చేకూర్చాల్సింది అక్కడ ఉన్న కట్టడాలకు, అక్కడ ఉన్న ఇసుక, వాటి చుట్టూ ఇసుకను దూవుతున్నాడు. రేపు నీళ్ళు వచ్చినప్పుడు వదిలితే మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకపోతే చూసారా నేను చెప్తే ఎవ్వడు నమ్మలేదు, ఇప్పుడు కూలిపోయినాయి, ఈ పాపం అంతా ఈ కొడుకులదే అని మళ్ళా ప్రచారం చేసుకొని మళ్ళా 2 ఏళ్ళు దాని మీదనే బతకడము. దీంట్లో డబ్బులకు చేతులకు డబ్బులు వస్తాయి బ్రహ్మాండంగా ఇసుక పేరుతోటి, ఆ తర్వాత ప్రచారానికి ఒక అస్త్రం మిగులుతుంది. ఇంత ఘోరమైన ఒక విధ్వంసకరమైన ప్రమాదానికి స్కెచ్ చేశాడు మరమ్మతుల పేరుతోటి. మరమ్మతులు లేవు, రూపాయి లేదు, మరమ్మతులు ఎక్కడ, ఇంకా రూపాయి లేదు, మరమ్మతులు చేసేది లేదు. మరమ్మతుల పేరుతోటి ఇసుక దోపిడీ మొదలుపెట్టాడు.